కేవలం 6 రోజుల్లో 60 కిలోలకొచ్చేసింది మన వెయిట్. ఇంక పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకొని, అలాగే మనం వాటర్ అండ్ స్పిరులినా వాటర్ కూడా డైరెక్ట్‌గా తాగేసి, ఒక మంచి కాఫీ పెట్టుకొని తెల్లింటికలొస్తాయని బాధపడగానే, అలాగే మన డైట్ కూడా కొంచెం షిఫ్ట్ అయిపోయింది. ఓట్స్‌కొచ్చేసాను. ఇందాక 6 రోజుల్లో 60 కిలోలు ఎలాగైతే వచ్చిందో, మన వెయిట్ నిజంగానే ఇట్ ఈస్ క్లోజ్ టు 60 కేజీస్ అనమాట. అది కూడా వెరీ స్లో. నాకొక 6 వీక్స్ పట్టింది 60 కేజీస్ రావడానికి కూడా. సో, బేసికల్లీ డైటింగ్ అంటే చాలామంది చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు గానీ, మీ ఫుడ్ కరెక్ట్‌గా ఉంటే మీ వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంక మన ఓట్స్ తినేసి చిన్న శాంపుల్ ప్రొడక్ట్స్ వస్తే చెక్ చేసుకొని బిజినెస్‌లో జిమ్‌కి కూడా రెడీ అయిపోయాము డైరెక్ట్‌గా. 2 స్కూప్‌లో ప్రోటీన్ ప్యాక్ చేసుకొని డైరెక్ట్‌గా జిమ్‌కి వెళ్ళేటప్పుడు కెమెరా బ్యాగ్, ప్రీ వర్కౌట్, వాటర్ బాటిల్, ప్రోటీన్, టవల్ మర్చిపోకండి అసలు. ఇంక మన దోస్తు రాగానే డైరెక్ట్‌గా బండి ఎక్కేసి జిమ్‌కైతే బయలుదేరాము. జిమ్ రీచ్ అవ్వగానే చిన్న వార్మప్ చేసేసుకొని డైరెక్ట్ ఇవాళ మన లెగ్ వర్కౌట్ అనమాట. 6 సెట్స్ ఆఫ్ హామ్‌స్ట్రింగ్ కర్ల్స్ కూడా చేశాను. వెరీ హెవీ వెయిట్, అలాగే వెరీ మోడరేట్ వెయిట్‌లో. బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది కాబట్టి ఉన్నదాన్ని ఎక్కువ ఇరగొట్టుకోకుండా అలా మోడరేట్ వెయిట్‌తో పాటు చేసిన తర్వాత మన కర్ల్స్ కూడా వెరీ హెవీ వెయిట్ అయితే చేశాము. కర్ల్స్ ఎందుకంటే కూర్చొని చేసేదే కాబట్టి. వర్కౌట్ అయిపోగానే డైరెక్ట్‌గా మన 2 స్కూప్‌ల ప్రోటీన్ షేక్ అయితే తాగేసి ఇంటికి బయలుదేరాము. 50 గ్రామ్స్ ప్రోటీన్ ఇచ్చే మన 200 గ్రామ్స్ పన్నీర్ తినేసి డిన్నర్ కూడా ఫినిష్ చేసుకున్నాము. దాంతోపాటు మన 10,000 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళ డే అయితే ఎండ్ చేశాము ఇలాగా.